ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడున్న పెద్ద పెద్ద సంఘాలు, దాని మీద గోపురాలు, దాని మీద గంటలు, దాని మీద సిలువులు, అది కాదు సంఘం. ఈరోజు సంఘం ఏమనుకున్నారంటే ఏదండి మనం సంఘం కడదాం, ముందేమో ధ్వజస్తంభం లేపుదాం, మరి ఎదురుగుండా ఒక పెద్ద గుడిలో పైన కడదాం, దాని మీద సిలువు పెడదాం, దాని లోపల గంట పెడదాం, అది గుడి అంటారు. అది గుడి కాదండి. అది జీవము గల దేవుని పిల్లలైన వారు కూడుకున్న సంఘం. చదువుదాం. 20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం కట్టబడి ఉన్నాము. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. క్రీస్తునందు, ఆయన యందు చక్కగా, ఎవరి యందు? దేవుని యందు చక్కగా కట్టబడిన వారము. క్రీస్తు యేసు మూలరాయిగా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఇటుకలుగా కట్టబడి ఉన్నారు అంటాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. 21 వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఎప్పుడు వృద్ధి పొందుతుంది? ఇదిగో మీరు వస్తున్నారు, కూర్చుంటున్నారు, పాఠాలు నేర్చుకుంటున్నారు, వెళుతున్నారు. మళ్ళా మీటింగ్, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు వస్తున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. మరి మీకు ఫుడ్ ఎలా ఉండాలి? రోజుకి తింటుండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం యాక్టివ్గా కదలాలి, మెదలాలి, మాట్లాడాలి అంటే మనం భోంచేయాలి కదా, మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి కదా. మరి మనకు పోషకాహారం ఏంటి? దేవుని వాక్యము చెప్పగా మనందరము వినటమే మన పోషకాహారం. జీవాహారము నేనే అన్నాడు ఆయన. దేవుని వాక్యమే మనకి జీవాహారం. ఈ ఆహారం మీకు ప్రతి వారం పెడతారా? ఆదివారం పెడతారు. అర్థమైందా? మరి ఆదివారం అయిపోయి శనివారం మధ్యాహ్నం నుంచి శనివారం సాయంత్రం రాత్రి 8 గంటల వరకు, ఆదివారం ఉదయం మరి 10 గంటల నుండి 12 గంటల వరకు, మళ్ళీ ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి మళ్ళీ 8 గంటల వరకు, మళ్ళా ఎప్పుడు మళ్ళీ కూడుకుంటాం. మళ్ళీ లక్షవారం సాయంకాలం 6 గంటల నుంచి మళ్ళీ 8 గంటల వరకు, ఆ తర్వాత శుక్రవారం 6 గంటల నుండి 7-8 గంటల వరకు యూత్ మెంబర్స్. అంటే ఎందుకు వస్తున్నారు? జీవాహారం. మీకు వాక్యం వినటానికి వస్తున్నారు. మీరు కూర్చున్నప్పుడల్లా చూడండి, వాక్యమే ప్రకటించబడుతుంది. ఈ వాక్యాన్ని మీరు జీవాహారం, దీన్ని మీరు తిన్నారు అనుకోండి, మీరు జీవం కలిగి ఉంటారు. అందుకే ఎలాగా? 21 వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి దేవునిలో ప్రభువునందు యేసుక్రీస్తునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మనం అంతా దేవుని నివాస స్థలంగా ఉన్నామట. ఇక్కడ మళ్ళా మనం వెళ్ళిపోతామా? మనం మన ఇళ్ళకి వెళ్ళిపోతాం. మళ్ళా మనం దేవుని నివాస స్థలంగా ఉండాలంటే మళ్ళా మనం అందరం ఇక్కడికి చేరుకొని పాడుతాం, ఆయన గురించి, ఆయన మాటలు వింటాం, ఆయన వాక్యాన్ని చదువుకుంటాం, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. మనసెంతో ఫలవంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మనసెంతో ఆనందంగా, నెమ్మదిగా, పీస్ఫుల్గా మనం ఉండగలుగుతున్నామంటే దేవుని వాక్యాన్ని వినటమే మనకి జీవాహారం అయింది. ఓకేనా? కనుక మీరు ఎందుకు వస్తున్నారు? దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి. ఎవరైతే దేవుని సంఘానికి రారో వాళ్ళు ఆ ఇటుక అక్కడి నుంచి బయట తీసి పడేసినట్టు ఉంటుంది. వద్దు, అది సంఘానికి అవమానం. ఒక ఇటుక అంటే ఒక సభ్యుడు బయటకు పోయాడు అంటే అక్కడ ఇటుక పోయిందని అర్థం. మరి నువ్వు బయట ఉంటే గోడలో ఉన్నంత వరకు నువ్వు సిమెంట్ పూసి నగిషిగా సున్నాలేసి రంగులేసి నిన్ను ఇక్కడ తయారు చేస్తున్నారు. కానీ నువ్వు బయటకు వెళ్ళిపోతే ఆ గోడలో నుంచి ఇటుక తీసేస్తే బయటపడితే అది బళ్ళు వెళ్ళిపోయి, లేకపోతే ఏ కార్లు వెళ్ళిపోయో, లేకపోతే ఎవరో రాయి పెట్టుకుని చేత కొట్టేస్తే ఇటుక పగిలిపోద్ది. నువ్వు బయట ఉంటే పగులగొట్టబడి పారవేయబడతావు.
అందుకే నిన్ను సంఘంలో ఉండమంటున్నాం మిమ్మల్ని. సంఘంలో ఉండండి. ఇక్కడ ఉంటే ఇటుక ప్లాస్టింగ్ అయిపోయింది, దాని మీద చక్కటి కలర్ వేసాం, డిస్టెంపర్ వేసాం, ఇల్లు చక్కగా నీట్గా ఉంది. కన్నాలు లేవు, ఎక్కడ మనకు గోడల కన్నాలు లేవు. ఎక్కడ కిటికీ పెట్టుకున్నాం అక్కడ కిటికీ పెట్టుకున్నాం, ఎక్కడ గోడ కట్టాలో అక్కడ గోడ కట్టాం. అలాగే దేవుని సంఘము కట్టబడినది. కట్టబడిన వారు మీరెప్పుడు ఇందులో నుంచి బయటికి జంప్ అవ్వకుండా జాగ్రత్తగా వినాలి. ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోకండి, ఇందులోనే ఉండండి. నేర్చుకోండి వాక్యాన్ని. నాకు మాటమాటికి బయట పనులు ఉన్నాయి, ఊరు మీద పనులు ఉన్నాయి, అలా అక్కడ పనులు ఉన్నాయి, మా చుట్టాలింటికి వెళ్ళాలి, వాళ్ళింటికి వెళ్ళాలి. ఈ కారణాలన్నీ నీకు రైటు. నేను నిజంగా చెప్తున్నానండి, ఈవేళ యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మీరు మీ తల్లిని కానీ, మీ తండ్రిని కానీ, మీ అక్కల్ని కానీ, మీ చెల్లెల్ని, అన్నదమ్ముల్ని కానీ ప్రేమిస్తే ఆయన ప్రేమకు పాత్రులు కారు.